హాయ్ అండి. మనకి ఏ ఫెస్టివల్ అయినా సరే మస్ట్ షుడ్‌గా గుర్తొచ్చే ప్రసాదం. అదేమిటో మీకు తెలిసే ఉంటదండోయ్! దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. పరమాన్నం అండోయ్! ఈ పరమాన్నం ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది చెప్తాను రండి. మనం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని రైస్‌ని కడిగేసుకొని కొన్ని నీళ్ళేసుకొని పక్కన నానబెట్టేసుకుందాం. ముందుగా రైస్ అయితే నానబెట్టుకోవాలండోయ్! తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. బాదం పప్పు మన ఇష్టమండి. ఇంకా హాఫ్ లీటర్ పాల ప్యాకెట్లు 2, పంచదార, బెల్లం. ఇంకా ఇందులోని యాలకుల పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని మైనస్ చేసేయచ్చు. మీకు ఇష్టం లేకపోతే కనుక పక్కన పెట్టండి. ఇక్కడ పొయ్యి మీద పాన్ పెట్టుకొని మనం పాలు ముందుగా వేసుకుందాం. 2 ప్యాకెట్స్ వేసుకొని అదే 2 ప్యాకెట్స్ నిండుగా వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ కొలత వచ్చేసి మీకు తెలియాలంటే కనుక మీరు ఏ పాల ప్యాకెట్తో అయితే పాలు వేసారో అదే పాల ప్యాకెట్ పరంగా మీరు వాటర్ అయితే తీసుకోండి. ఇంకొన్ని ఎక్స్ట్రా వేసుకున్నా చాలు. అలాగని ఎక్కువ వేసేసుకోకండి. ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ అన్నది పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పాలు మరగనిద్దాం. ఇప్పుడు మనం నట్స్ ఏవైతే తీసుకున్నా నట్స్ వేపుకుందాం. ఇందులో మెయిన్ వచ్చేసిన ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. నెయ్యి వేస్తే ఎక్కువ వేసుకుంటే కనుక దీని ఫ్లేవర్ టేస్టే వేరండి మనకి. అది యాక్చువల్లీ ఇది నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కనుక ఇది ఏ గుడిలో ప్రసాదం అన్న టైప్లో వస్తుందండి. అంత బాగుంటుంది నెయ్యి వేసుకుంటేనే. నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నట్స్కి కనుక ఒక స్పూన్ అయితే సరిపోద్ది. ఆ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ నట్స్ అయ్యి నేనైతే వేపుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఏగిలోగా బెల్లం కోరేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ టైప్గా ఏగితే చాలు. ఎక్కువ మీరు మార్చేయద్దు. ఈ ఏగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కూరబెట్టుకున్న బెల్లం అండి ఇది. చూసారు కదా, పాలు అయితే ఎలా పొంగొస్తున్నాయో. పొంగొచ్చి రాగానే స్లిమ్లో పెట్టి మనం ముందు కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అందులో జాయిగా వేయండి. స్పీడ్గా వేసేయకండి, పాలు తుల్లిపోతాయి. అలాగే వేసేసుకొని మొత్తం రైస్ వేసినాక ఒకసారి గరిటిచ్చి కలుపుకోవాలండి. స్టవ్ అయితే కనుక స్లిమ్లో నుంచి తీసి హైలో అయితే పెట్టేసుకోండి. హైలోనే ఇంకా ఉడకనివ్వాలి దీన్ని. చూసారు కదా, రైస్ అయితే మటుకి ఇలా ఉడకడం అవుతుంది జరిగింది. ఇది ఉడికేటప్పుడే ఒక స్పూను నెయ్యి వేసుకోండి. ఒక నెయ్యి వేసుకొని స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాక చూసారు కదా రైస్ ఏ పరంగా ఉడికిందో. మనం ముందుగా కూర పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం ఇంకా షుగరు 2 కలిపి వేసుకొని కలుపుతూ ఉండాలండి. కలపడం అయితే ఆపకూడదు. ఏమాత్రం కలపడం ఆపినా సరే పాలన్నీ ఇరిగిపోవడం జరుగుతుంది. అలా ఇరగకుండా ఉండాలంటే గరిటతో అలా కలుపుకుంటూ మనం ముందుగా ఏ పెట్టిన నట్స్ ఉన్నాయి కదండి, ఆ నట్స్ ఇంకా మీకు ఇంకో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే దీని ఫ్లేవర్ బాగుంటుందండి. చూసారు కదా, ఇలా దగ్గరికి అవి రైస్ ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టేసుకుంటే కనుక ఆ పాలు అయ్యి ఇలా దగ్గరికి తోడుకున్నట్టు అయిపోతాయి. ఇంతేనండి మన నేతి స్పెషల్ పరమాన్నం. ఎవరికి ఎట్టినా సరే ఇది ఏ గుళ్ళో నుంచి తీసుకొచ్చారని అడుగుతారండి. అలాగుంటుంది ఫ్లేవర్ అయితే మటుకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.